పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. హాయ్ అందరికీ. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో విన్నర్ ఎవరని చూసే ముందు మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మ్యాక్సిమం అన్ని కామెడీ మూవీసే, ఒక్క రాజాసాబ్ తప్పించి. ఇప్పుడు మాస్ మూవీస్ అంటే అందరికి ఒకే ఒపీనియన్ ఉంటుంది, కానీ కామెడీ మూవీస్ లో అలా కాదు. పర్సన్ కి మారిపోతూ ఉంటుంది ఒపీనియన్ అనేది. కొంతమందికి నాకు నచ్చిన మూవీ నచ్చకపోవచ్చు, లేదా మీకు నచ్చిన మూవీ నాకు నచ్చకపోవచ్చు. అలా ఉంటున్నాయి ఇప్పుడు కామెడీ మూవీస్ అనేవి, ఒకప్పుడులా కాకుండా. ఎవరికి ఎలా వర్కౌట్ అవుతుందో కూడా చెప్పలేము మనం. సో ఈ వీడియోలో నా ప్రకారంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అని చెప్తాను. ఇంకా ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా 5th మూవీ వచ్చేసి ఈ మూవీ అయితే అసలు నచ్చలేదు నాకు. జస్ట్ మన రెబల్ సాబ్ యాక్టింగ్ అనే ఎనర్జీ తప్పించి అసలు మారుతి గారికి ఈ ఫ్యాంటసీని కమర్షియల్ సినిమా కలిపి తీద్దామని ఎలా అనిపించిందో ఏంటో మరి. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ కూడా ఇన్సెప్షన్ మూవీ నుంచి లేపేసినట్టు ఉంటుంది. అసలు మెయిన్ గా చాలా మంది మూవీకి వెళ్ళింది అప్ సైడ్ డౌన్ ఫైట్ గురించే, దాన్నే లేపి పడేశారు మూవీలో. మళ్ళీ సంక్రాంతికి యాడ్ చేస్తామని చెప్పారు. మూవీకి ఫుల్ నెగిటివిటీ రాగానే సెకండ్ డే నుంచి యాడ్ చేసేసారు. ఇప్పుడు ప్రీమియర్స్ కి 500,000 పెట్టిన వాళ్ళందరూ ఏమో గొర్రెల్లా కనిపించారు. మరి వీళ్ళకి అసలు ఏమనుకుని చేద్దాం అనుకున్న రేటు. అసలు మూవీలో 3 హీరోయిన్లు అవసరం లేదు, ఏదో కావాలని పెట్టినట్టు ఉంటుంది అంతే. మళ్ళీ సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా అసలు బాగోవు. మూవీలో ఏదైనా నచ్చిందానంటే అది ప్రీ క్లైమాక్స్ లో హాస్పిటల్ సీన్. అక్కడ ప్రభాస్ యాక్టింగ్ అయితే పీక్స్. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు కెరియర్ లో. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యా ప్రభాస్ యాక్టింగ్ చూసాక. ఇంకా అప్ సైడ్ డౌన్ యాక్షన్ సీక్వెన్స్ అయితే నేనైతే చూడలేదు. సో హాస్పిటల్ సీన్ తప్పించి మిగతా మూవీ అంతా డొల్లా. ఈ రాజాసాబ్ మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు అయితే ఆదిపురుష్ చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో సేమ్ అదే ఫీల్ ఈ మూవీ చూస్తున్నప్పుడు కూడా వచ్చింది. అంత బాగా నచ్చింది మరి ఈ మూవీ నాకు. ఇంకా ఇంకేం చెప్పగలం ఈ మూవీ గురించి. సో ఇంకా నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోతాం. 4th మూవీ వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఎక్సలెంట్ రా. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇదే ఫ్లోలో ఉంటే బ్లాక్ బస్టర్ అనుకున్న మూవీ. బట్ కిషోర్ తిరుమల గారు సెకండ్ హాఫ్ దెబ్బేశారు. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా రాసుకున్నారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి హోటల్ సీన్ తప్పించి మిగతా సీన్స్ లో కామెడీ అనేది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా ఏదో సడన్ గా ఎండ్ చేసినట్టు అనిపించింది. ఒక ఫ్లో అనేది ఉండదు మూవీలో. సాంగ్స్ ప్లేస్మెంట్స్ కూడా సరిగ్గా ఉండదు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. సంబంధం లేకుండా వచ్చినట్టున్నాయి సాంగ్స్ అనేవి. సాంగ్స్ బాగోలేదని కాదు కానీ సాంగ్స్ బాగున్నాయి, బట్ ప్లేస్మెంట్ సరిగ్గా లేదు. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశాను నేను. మెయిన్ గా మాల్ సీన్ అయితే నవ్వలేకపోయా. ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా రాసుకున్నారు, బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుంది అనిపించింది. ఇంకా ఈ మూవీ అనేది కిషోర్ తిరుమల స్టైల్లో ఉండదు, త్రినాథరావు గారి స్టైల్లో అనిపించింది మూవీ చూస్తున్నప్పుడు. కిషోర్ తిరుమల గారి మూవీస్ అంటేనే డైలాగ్స్ చాలా డెప్త్ గా ఎమోషనల్ గా ఉంటాయి. చాలా బాగుంది కిషోర్ గారి డైలాగ్స్ అయితే, నాకైతే చాలా బాగా ఇష్టం. బట్ ఈ మూవీలో అలాంటి డైలాగ్ ఒక్కటి కూడా అనిపించలేదు నాకు. ఈ డైలాగ్స్ వల్ల కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా. ఇంకా ఓవరాల్ గా మూవీ కంప్లీట్ అయ్యేసరికి అబోవ్ యావరేజ్ అనే టైప్ లో అనిపించింది అంతే. బట్ మూవీ అయితే మంచి హిట్ టాక్ తెచ్చుకుని రవితేజ గారికి కంబ్యాక్ వచ్చింది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. నేను అనుకున్నా ఈ సినిమా అనేది హిట్ అవ్వాలని, అలానే అయింది. సో ఇంకా నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోదాం. 3rd మూవీ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారు పంటకు వస్తున్నారు. ఈ మూవీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాకు నచ్చుతుందని నేనే సర్ప్రైజ్ అయ్యా థియేటర్కి వెళ్ళాక. మాక్సిమం మూవీ మొత్తం నవ్వుకున్నా నేను. ఇంకా చిరంజీవి గారు స్వాగ్ గానీ గ్రేస్ గానీ ఎక్సలెంట్. అసలు అనిల్ రావుపూడి గారు అయితే బాస్ పల్సన్ కరెక్ట్ గా మ్యాచ్ చేశారు. వెంకీమామ అండ్ చిరు గారు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ వీళ్ళిద్దరు ఇరువురు సాంగ్స్ కి డాన్స్ వేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎవరికైనా లవ్ స్టోరీస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటే లేదా సక్సెస్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఈ మూవీలో మాత్రం మందుకు ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా బాగుంది. అసలు కొత్తగా అనిపించింది. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా మామూలుగా నవ్వుకోలేదు నేను. అంతేకాకుండా డైలాగ్ కూడా హైలైట్ అసలు మెగాస్టార్ది. మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధన్ అని అనగానే పడిపడి నవ్వుకున్నాను నేనైతే, మామూలుగా కాదు. మందు కలిపే స్టైల్ కూడా ఆ ఐడియా అనేది ఎవరికి వచ్చింది కానీ చాలా బాగుంది అసలు. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది ఫుల్ ఎంటర్టైనింగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ లో కొద్దిగా స్లో అనిపించింది మూవీ. వెంకీమామ ఎంట్రీ ఇచ్చేంత వరకు కామెడీ కూడా కొద్దిగా డల్ అయింది సెకండ్ హాఫ్ లో. ఫ్యూ సీన్స్ లో ఓకే పర్లేదు అనిపించేలా ఉన్నాయి కానీ ఫుల్ సాటిస్ఫై అనేది చేయలేదు నాకు. ఇంకా వన్స్ వెంకీమామ ఎంట్రీ ఇచ్చాకే ఫుల్ ఎనర్జెటిక్ మూడ్ లోకి వెళ్తుంది మూవీ. వెంకటేష్ గారిని పెట్టడం అనేది చాలా ప్లస్ అయింది మూవీకి. ఒకవేళ పెట్టకపోయి ఉంటే రవితేజ గారి మూవీ టైప్ లానే అనిపించేది నాకు, అబోవ్ యావరేజ్ గా. బట్ ఓవరాల్ గా మూవీ అయితే నచ్చింది, నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. ఇక ఈ మన శంకర్ వరప్రసాద్ మూవీనే సంక్రాంతి విన్నర్ అని అనుకున్నా, కానీ శర్వానంద్ అండ్ నవీన్ పోల్శెట్టి గారి మూవీ చూసాక నా డిసిజన్ అనేది మార్చుకోవాల్సి వచ్చింది. సో ఇంకా మిగిలిన 2 మూవీస్ గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసి నారి నారి నడుమ మురారి. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీస్ లో కొద్దో గొప్ప ట్రైలర్ చూసి ఈ మూవీ హిట్ కొట్టేలా అనిపించిందని అంటే అది ఈ మూవీనే. సేమ్ నేను అనుకున్నట్టుగానే మూవీ హిట్ కొట్టింది. అండ్ మూవీ నాకు కూడా చాలా బాగా నచ్చింది. మూవీ మొత్తం నరేష్ గారిది అయితే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. చాలా బాగా వర్కౌట్ అయింది నరేష్ గారి కామెడీ అయితే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నరేష్ గారు 3.0 స్టార్ట్ అవ్వడం అంటే ఏదో అనుకున్నా, రియల్ గానే ప్రూవ్ చేశారు.
ప్రతి సీన్ లో నరేష్ గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి కామెడీ టైమింగ్ కి మామూలుగా నవ్వుకోలేదు నేనైతే. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నా. సేమ్ మన సామ్రాజ్యగమన మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ టైప్ లానే ఉంటుంది ఈ మూవీలో కూడా. ఇంకా సత్య గారిది అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. సత్య గారిది హాస్పిటల్లో సీన్ గానీ, వెన్నెల కిషోర్ గారి పాలాభిషేకం సీన్ గానీ ఎక్సలెంట్ అనిపించాయి. శర్వానంద్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు ఈ మూవీలో, మెయిన్ గా కాలేజ్ లుక్ లో. ఇంకా నేను రవితేజ గారి మూవీ చూసాక శర్వానంద్ గారి మూవీ మీద కొద్దిగా డౌట్ వచ్చింది, మనకు వర్కౌట్ అవుద్దా లేదా అని. ఎందుకంటే రెండు మూవీస్ సేమ్ టైప్ ఆఫ్ టెంప్లెట్ కాబట్టి. బట్ రెండు మూవీస్ చూసాక నాకు చాలా తేడా కనిపించింది. ఇంకా ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్ లో రన్నర్ కింద శర్వానంద్ గారు వచ్చారు నా వరకు. ఇంకా విన్నర్ కింద అయితే ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటది మన నవీన్ పోల్శెట్టి గారు. అసలు ఏమన్నా మూవీ నా ఈ అనగనగా ఒక రాజు మూవీ స్టార్ట్ అవడమే లేటు, నవ్వుతూనే ఉన్న మూవీ ఎండ్ అయ్యేంత వరకు. మూవీ ఓపెనింగ్ సీన్ కి అయితే మామూలుగా నవ్వుకోలేదు నేను, ఆనంద బాష్పాలు వచ్చేసి నా కంట్లో నుంచి. మూవీలో ఉన్న ప్రతి సీన్ ప్రతి డైలాగ్ ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. నవీన్ గారి వన్ మ్యాన్ షో అనే చెప్పొచ్చు ఈ మూవీకి. రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఎక్స్పెక్ట్ చేసా కానీ ఈ టైప్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మూవీలో అన్ని కూడా నాకు బాగా నచ్చింది రావు రమేష్ గారి డైలాగ్ తో. ఇంకా మూవీ మొత్తం చూసి ఇంటికి వచ్చాక మూవీ గురించి ఆలోచిస్తే చాలా బొక్కలే కనిపించాయి. బట్ మూవీ చూస్తున్నంత సేపు అవేం పట్టించుకోము, ఎందుకంటే ఆ విషయం గురించి ఆలోచించే లోపే ఇంకో కామెడీ డైలాగ్ లేదా ఇంకో కామెడీ సీన్ అనేది వస్తూ ఉంటాయి మూవీలో. ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ స్క్రీన్ ప్లే ని నవీన్ పోల్శెట్టి గారి నుంచి. నేనైతే నాన్ స్టాప్ గా నవ్వుకుంటూనే ఉన్నా మూవీ మొత్తం. నా వరకు అయితే ఈ సంక్రాంతికి విన్నర్ అనగనగా ఒక రాజు మూవీనే. రన్నర్ కింద నారి నారి నడుమ మురారి ఈ మూవీ కూడా బాగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఒక 20 minutes పాటు స్లో అవడం వల్ల దీన్ని రన్నర్ కింద పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఈ సంక్రాంతికి అయితే నవీన్ పోల్శెట్టి గారిదే. ఇంకా మీరు కూడా విన్నర్ అనగానే ఒక రాజు మూవీని అనుకుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మీకు నవీన్ గారిది కాకుండా మిగతా మూవీస్ లేదని నచ్చుంటే అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా చూస్తా ఎవరికి ఎక్కువగా ఏ మూవీ నచ్చిందో. ఓకేనా, కామెంట్ చేసేయండి. ఇంకా అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.